మొత్తం ఫ్యామిలీ వీక్లో నిఖిల్ వాళ్ళ అమ్మగారు చాలా మంచి మంచి హింట్స్ ఇచ్చింది. ఇప్పటికైనా తెలుసుకోవాలి ఈ మహారాజు, లేకపోతే చాలా కష్టం అవుద్ది హౌస్లో. వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని బయట ఉన్న వాళ్ళ అమ్మగారికి అర్థమైంది కాబట్టి ఆ గ్రూప్ గేమ్ మానేసేయండి. గ్రూప్ గేమ్ మానేస్తే మంచిగా నీకు బజ్ ఉంటుంది, నువ్వు కప్పు కొట్టే అవకాశం ఉంటుంది. నువ్వు వాళ్ళతో మింగిలై ఆడటం వల్ల నీ ఆట అంతా పాడవుతుంది. ఎస్పెషల్లీ యష్మితో నువ్వు అస్సలు కలవద్దు, గౌతమ్తో గొడవ పెట్టుకోవద్దు, ప్రేరణను దూరంగా ఉంచు అని చాలా మంచి మంచి హింట్స్ ఇచ్చి వెళ్ళింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ హింట్స్, ఆవిడిచ్చిన హింట్స్ 100% కరెక్ట్. అలాంటి హింట్స్ ఎవరు ఇవ్వలేదు హౌస్లో. యష్మి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన హింట్ అయితే ఇంకా హైలైట్. ఎందుకంటే నువ్వే నెగిటివ్ అవుతున్నావు అందరి దృష్టిలో, అందరికన్నా నువ్వే బ్యాడ్గా ఆడుతున్నావు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పేశాడు. అది కూడా నాకు బాగా అనిపించింది. ఇక ఇంకొక ఫాదర్ ఎవరంటే మన విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు రొమాంటిక్ యాంగిల్ అక్కడ చూపిస్తున్నావు కానీ నీ వరకు బాగానే ఉంటుంది, ప్రజలకు మట్టికి అది బ్యాడ్గా వెళ్తుందమ్మా చూసుకో అన్నాడు. అయినా సరే మన విష్ణుప్రియ ఒప్పుకుంటలా, లేదు బ్యాడ్ ఏం కాదు, అది కావాలని చేస్తున్నాను నేను అన్నట్టుగా అక్కడ కన్వర్జేషన్ చేయడం నాకైతే కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. అలా చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఫైనల్లీ మన టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడైతే బీజిఎమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ ఒక సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. టేస్టీ తేజ ఒర్రలు ఏడుస్తున్నాడు. వాడి ఏడుపుకు తగ్గట్టుగా బిగ్ బాస్ పాపం సానుకూలత కొంచెంతా జాలి చూపించి వాళ్ళ అమ్మగారిని పంపించడం అనేది ఈ సీజన్లో మనోడు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు కదా. వాళ్ళ అమ్మగారు వీక్గా చాలా అంటే చాలా అప్రిషియేట్ అయ్యాడు. ఇక ఒక రకంగా చూడాలంటే శ్రీపాద్ వచ్చినప్పుడు ప్రేరణ వాళ్ళ మనకు కొంచెం సంస్కృతి సంప్రదాయాలు కొంచెం బాగా చూపించాడు. శ్రీపాద్ రాగానే ఫస్ట్ బొట్టు పెట్టడం అంటే ఆటలో ప్రేరణ వంతు ఎలా ఉన్నా కానీ ఇక్కడ ఫ్యామిలీ వీక్లో మట్టికి ప్రేరణ గురించి వాళ్ళ హస్బెండ్ మట్టికి చాలా బాగా చూపించారు. అంటే ఎక్కడి వరకు ఉండాలి మనం, అంటే లిమిట్స్ దాటకూడదు అన్నట్టుగా ఎంత గ్యాప్ వచ్చినా కానీ లిమిట్స్ మట్టికి క్రాస్ చేయలేదు వాళ్ళు. ఆ లిమిట్స్లోనే కౌగిలించుకోవడం కానీ కిస్ చేసుకోవడం కానీ వన్ ఆఫ్ ద లిమిట్స్. ఆ లిమిట్ సర్కిల్ నాకు బాగా నచ్చింది శ్రీపాద్ వచ్చినప్పుడు. మామూలుగా ప్రేరణ గేమ్లో వదిలేసేయండి, ఫ్యామిలీ వీక్ గురించి నేను మాట్లాడుతున్నా. గేమ్లో అగ్రెసివ్నెస్, సారీలు చెప్పుకుంటాలో, మళ్ళీ కొట్టుకుంటాలో, మళ్ళీ తిట్టుకుంటాలో అన్నీ కామనే. కాకపోతే ఇలా ఫ్యామిలీ వీక్లో నాకు కొంచెం స్పెషల్గా కనిపించారు వీళ్ళు. కొంచెం మన చిన్నపిల్లలాగా నువ్వు ఎప్పుడులాగానే ఉన్నది అంట, ఇంట్లో కూడా అలాగే ఉంటుందంట ప్రేరణ. యాక్చువల్గా వాళ్ళ హస్బెండే చెప్తున్నాడు. కానీ లాస్ట్లో గేమ్ పెట్టాడు చూడు, బెలూన్ని బ్రేక్ చేయాలి చేతులు సాయం లేకుండా బాడీలతో. ఆ గేమ్కి మట్టికి అవినాష్ మట్టికి చాలా ఫీల్ అయిపోయాడు. చాలా అంటే చాలా బాగా ఫీల్ అయిపోయాడు. అరే నాకెందుకు పెట్టలేదు ఇలాంటి గేమ్ అని. వాళ్ళ మెసేజ్ వచ్చినప్పుడు అలాంటి గేమ్ పెట్టలేదో నాకని చాలా ఫీల్ అవుతున్నాడు. అది కామెడీ యాంగిల్లోనే, అంత జలసేం లేదు. ఓవరాల్గా మొత్తం ఫ్యామిలీ వీక్ అయితే చాలా ప్రశాంతంగా ముగిసింది. ఇక నుంచి ఉంటుంది వారు వన్ సైడ్. ఎందుకంటే హింట్స్ వచ్చేసినాయి ప్రతి ఫ్యామిలీ నుంచి. ప్రతి ఒక్కరు